ఇగో చూస్తున్నారు కదా, చేతుల కట్టె పట్టుకొని దివ్యాంగుని లెక్కనే నడుచుకుంటా పోతున్న గీ బద్మాష్ గాడే డాక్టర్ జోబులకించి ఫోన్ కొట్టేసిండు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లున్న సర్కార్ దవాఖాన్లకు ట్రీట్మెంట్ కోసానికని వచ్చిండట. దివ్యాంగున్నని చెప్పి డాక్టర్ను నమ్మించి మందుల చీటి సుతం రాసుకున్నాడట. ఈ ఇక్కడనే జరంతసేపు నిల్సొని దొంగతనానికి రెక్కి చేసుకున్నాడు. ఇక ఎవ్వరు దొరకలేదో ఏందో ఆన్నే కారిడార్ లో మాట్లాడుకుంటున్న డాక్టర్ల ఫోన్ల మీద పడ్డది గిని కన్ను. మెల్లగా కట్టె పట్టుకొని అలా పక్క పొంటే నడుచుకుంటూ పోయిండు. ఎవ్వలకు అనుమానం రాకుండా డాక్టర్ జోబులున్న ఫోన్ ను కొట్టేసి కుంటుకుట్టనే ఆడికించి పరారైండు గిట్లా. ఇక డాక్టర్ జోబుల చేయి పెట్టి చూసే వరకు ఫోన్ లేదని మస్తు పరిశాన్ అయిందట. అగో నా ఫోన్ ఎవలో కొట్టేసినట్టున్నారని పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు సీసీ కెమెరాలు మొత్తం పరీక్షబట్టి చూసిండ్రట. గంతే ఇక ఈ దొంగోడు ఫోన్ కొట్టేసింది చూసి గంటల్నే వాడిని పట్టుకొని ఫోన్ రికవరీ చేసి డాక్టర్ కు అప్పచెప్పిండ్రట పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో. గెటప్పులే కాదు ఆఖరుకు రోగి లెక్క నటించుకుంటా దావకాండ్లకచ్చి మరీ చోరీలు ఎత్తున్నారంటే గిలనేమనాలిగా. మీరైతే గిసొంటోళ్ళతోని పైలం మరి.